అలాంటిది ఎప్పుడైతే ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళారో, ఆవిడ కాలం చేశారో, పొద్దున్న లేచి ఈ జంజాటన ఆయన నమ్మి పిక్చర్ ఇచ్చినందుకు సాంగ్స్ హిట్ చేసుకోగలిగాం. అది మాకు సంతోషం. పిక్చర్లో సాంగ్స్ మర్చిపోలేని సాంగ్స్ ఉంటాయి. బాలయ్య బాబుతోటి మోర్ దెన్ ప్రొఫెషనల్ కన్నా ఆ ఫ్యామిలీ టైస్ ఎక్కువ. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడన్నా మళ్ళీ కలిసిన తర్వాత అదే ఇంటిమసీ తోటి మాట్లాడుకునేది ఫ్రెండ్షిప్. సో అది ఎప్పుడు పోదు, ఆ ఇంటిమసీ ఎప్పుడు పోదు. నాకు కలర్ పిక్చరే చేస్తానని చెప్పేసి బాగా కాస్ట్లీగా తీయండి, పలానా టెక్నీషియన్ తెచ్చుకోండి, ఇలాంటివి ఏమీ అసలు రూల్స్ పెట్టి ఎప్పుడు చేయలేదు. అంటే ఆయన మీద ఆయనకి నమ్మకం. మనం చూస్తారు, నా కోసం వస్తారు జనాలు. టైం వెచ్చించి జాగ్రత్తగా ఒక్కొక్క పాత్రని, ఇప్పుడు కృష్ణుడి పాత్రే మీకు 2-3 పిక్చర్లో చూస్తే 2-3 పిక్చర్లో 2-3 విధాలుగా ఉంటుంది. కృష్ణపాండవ్యంలో కృష్ణుడు వేసిన, కృష్ణ తులాభారంలో కృష్ణుడు వేసిన, రెండింటికి మీకు డిఫరెన్స్ ఉంటుంది. కృష్ణపాండవ్యంలో దుర్యోధనుడు వెనకాల సపోర్ట్, కృష్ణుడి పాత్ర ఓన్లీ సపోర్టే. కృష్ణ తులాభారంలో లాగా డామినేషన్ ఉండదు, మత్తు వదలరా. దాంట్లో ఎంత బాగుంటుందో అభినయం. నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను ఆ సాంగ్. ఈ క్యారెక్టర్లో ఈయన ఎలా చేశారు, ఈ క్యారెక్టర్లో ఎలా చేశారు, 2 క్యారెక్టర్స్, చాంగురే, బంగారు రాజా. మొదట్లో అన్ని నాన్నగారే, మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చిందని చెప్పాను చూసారా మధ్యలో. అప్పుడు ఒక పిక్చర్ ఏమో సీతారామ కళ్యాణం, ఒకటి గూళే బకావాడి, అవి 2 బయట వాళ్ళు చేశారు. ఆ తర్వాత మళ్ళీ మా ఫాదరు కృష్ణ సత్య చేయాల్సింది, ఆయనకి ఆరోగ్యం సహకరించకపోవడంతో కృష్ణ సత్య చేయలేదు. అలాగా మా ఫాదర్ నుంచి నాకు సంక్రమించింది ఆస్థాన విద్వాంసుడిగా. ఆ పిక్చర్లకి అన్నింటికి పనిచేశాను. అందుకనే మళ్ళీ విరాట పర్వానికి ఆయన్ని పిలిపించారన్నమాట. అదే ఉంటుంది రీజన్. ఇప్పుడు మనకి ఇన్నర్ వర్కింగ్ ఏంటి అనేది తెలియదు కదా. అప్పటికి మా ఫాదర్ ఎప్పుడు కాలం చేసిన తర్వాత ఇంకా కృష్ణ సత్య టైంలో ఫాదర్ కాలం చేశారు. సో ఆ తర్వాత ఇంకా అది ఓపెన్ అయిపోయింది. ఆయనకి పాత కాలం వాళ్ళంటే చాలా అభిమానం, సొంత మనుషులను చూసుకున్న ఫీలింగ్ ఉండేది. పెండ్యాల గారు కానీ, సుశల దక్షిణామూర్తి గారు కానీ, వేణు గారు కానీ, వీళ్ళందరూ ప్రూవ్ చేసుకున్న వాళ్ళే కదా. రామారావు గారు మనలో క్రియేట్ చేసిన ఒక మెంటల్ యాటిట్యూడ్ అనమాట. ఒక సినిమాని ఎలాగా, సినిమాకి పనిచేయడం కాదు, సినిమాని ప్రేమించి, ఆ ప్రేమ ప్రతి పాత్రలోనే అది కనబడేది. అది అలాగే ఊరిపోయి మేము కూడా అలాగే ఇలా పనిచేయడం ఆరంభించాం అనమాట. రామారావు గారి దగ్గరికి వచ్చేద్దాం. ఆయన ఒక ఎరా, మన ఒక ఎరా కలిపి ట్రావెల్ చేయడానికి ఒక ఛాన్స్ దొరికింది మనకి. నేను ఇందాక చెప్పాను కదా, ఉమ్మడి కుటుంబం దగ్గర నుంచి ఆ ఎఫెక్ట్స్ ఇవన్నీ చేయటం, రికార్డింగ్లో పార్టిసిపేట్ చేయటం, రికార్డింగ్కి వెళ్ళటం, ఇలాగా ఒక ఇంటరాక్షన్ జరిగింది. అలాగే ఆయన కంపెనీలోనే ఒక అసిస్టెంట్గా పనిచేస్తూ అదొక ఇంటరాక్షన్ జరిగింది. అప్పటికి ఆయన కంపెనీలో పనిచేస్తున్నప్పటికి కూడా అప్పటికి నేను కండక్టింగ్ కూడా చేసేవాడిని. ఆర్కెస్ట్రాని కండక్టింగ్ చేస్తాను. కండక్టింగ్ ఈజ్ మై ఫోర్టే. ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ కూడా కాదు. అది లేటెస్ట్ స్టేజ్ నేను కండక్టర్గా అయిపోయాను. ఆయన పిక్చర్లకి ఎక్కువగా చేయకపోయినా అవగాహన ఉంది నాకు. ఆయన పిక్చర్లకి మా ఫాదరు ఆయన ఎలా చేయించుకునేవారు, ఆ శైలి అదంతా కూడా అబ్జర్వ్ చేశాను. శ్రీకృష్ణ పాండవ్యంలో దుర్యోధనుడు నడుస్తున్నప్పుడు ట్రంపెట్స్ యూజ్ చేసిన విధానం, ట్రంపెట్స్ అది ఇన్స్ట్రుమెంట్స్ తోటి చేసింది. అది కృష్ణావతారంలో సభలో రాయభారం సీను అక్కడ కూడా ట్రంపెట్స్ యూజ్ చేసి అద్భుతంగా ఉపయోగించేసి అవన్నీ నాకు మనసులో ఉండి అదే చేశాను. అది ఇన్స్పిరేషన్ తోటి చేసింది అనమాట. అక్కడ పనిచేసినవన్నీ కూడా నాకు ఉపయోగపడ్డాయి. రామారావు గారు సూపర్లకి ఏదో షో కాదు, నిజమైన. అలాగే ఆయన విషయంలో చాలామంది ఈ రోజుకి కూడా రామారావు గారి గురించి ఆయనతోటి పనిచేసి ఇంటిమసీ ఉన్నవాడు ప్రతి వాళ్ళు చెప్పేది అదే. అవన్నీ వింటున్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అంత గొప్ప మనిషిని నేరుగా చూసాం, సన్నిహితంగా ఉన్నాం. అది అదృష్టం.